జై కిసాన్ జై కిసాన్. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. నేను అలాంటి ఫైట్ ఉన్నో ప్రపంచం అందరికీ తెలుసు. అమెరికన్ 8 మంది ప్రెసిడెంట్లు ఫైట్ చేశా, గెలిచా, ఎప్పుడు ఓడిపోలే. ఎవడో ట్రంప్ గెలడన్నాడు, గెలిపిస్తానన్నాడు, గెలిపించాను. అక్కడ నాకు అలాగే ఓట్ బ్యాంక్ ఉంది, ఇక్కడ నాకు అలాగే ఓట్ బ్యాంక్ ఉంది. 200 దేశాల్లో నాకు 250 కోట్ల మంది ఈరోజు ఫాలోవర్స్ ఉన్నారంటే నీతికే ఓట్ బ్యాంక్, నిజాయితీకే ఓట్ బ్యాంక్, అవినీతికి ఓట్ బ్యాంక్ లేదు. చూడండి, మీరు ఫ్యాన్కు ఓటేసిన, గ్లాసుకు ఓటేసిన, సైకిల్కి ఓటేసిన దేవునికి విరోధులు అవుతారు, దేవుని శాపం పొందుతారు, దేవునికి శత్రువులు అవుతారు, దేశానికి విరోధులు, రాష్ట్రానికి విరోధులు అవుతారు. ఎందుకు? వీరు అవినీతి కార్యాలు చేస్తున్నారు, అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు. ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఇప్పుడున్న 49 సీట్లు వారి అయినా యూత్ అంతా చూడండి, హెలికాప్టర్ గుర్తుతో ఎవరు గెలుస్తారో మీ యూత్ ప్రతి నియోజకవర్గంలో 20,000 మంది ఉన్నారు. పట్టుకున్న క్యాండిడేట్ని వార్నింగ్ ఇవ్వండి. అమ్ముడు పోయావా నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు, అమ్ముడు పోయావా జాగ్రత్త, ఖబర్దారని నేనున్నాను మీతోనే. దేవుడు ఉన్నాడు, ఎవరికి జడవకండి. ప్రపంచంలో నేను ఎవరికి జడవను. అందుకే చంద్రబాబు నాయుడుకి ఒకవైపు, జగన్కు ఒకవైపు గుండు గీసుకున్నారు. పవన్కి ఆల్రెడీ గుండు గీసేశారు ఇంతకుముందు. మీకు అసలైనడు కావాలా? ప్రపంచంతో యుద్ధం చేసి 7 యుద్ధాలు ఆపి శాంతి కొరకు నిలబడి లక్షల ఉద్యోగాలు ఇచ్చి లక్షల కోట్లు తెచ్చి లక్షల మందిని అభివృద్ధి చేసిన నేను కావాలా? చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు దోచుకున్నారని జగన్ ప్రింట్ చేశాడు బుక్. జగన్ 3 లక్షల కోట్లు దోచుకున్నాడని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నాడు. వాళ్ళు కావాలా? పవన్కి ఏం తెలుసు? ఎలాగో వాగ్దానాలు ఇస్తాడు పవన్. పవన్కి రాజకీయ అనుభవం ఉందా? ప్రపంచం నుంచి 1 లక్ష రూపాయలు తేగలరా? ఆయన ఏమైనా వాగ్దానాలు నెరవేర్చగలరా? అలాంటి మాటలు మీరు నమ్ముతున్నారంటే అంత మూర్ఖత్వం ఉందా? కాపులారా, నేను కాపుని కాదా? నేను కాపుని కాదా? గుండె గీసే కాపు కావాలా? గుండె గీయించుకున్న కాపు కావాలా? మీకు తెలుసుకోండి. కమాన్, కబడ్దార్ అని ప్రపంచాన్ని శాసించిన కేఏ పాల్ కావాలా? ప్రపంచ బానిసలైన వీళ్ళు కావాలా? మీకు అమ్ముడు పోయిన వాళ్ళు కావాలా? నీతికి నిజాయితీకి మారు పేరున్న కేఏ పాల్ కావాలా? ఎస్, వాళ్ళు ఒక్కొక్కరు 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 50,000 ఇస్తారు. ఎవ్వరు ఆ రోజు మిమ్మల్ని ఎవరైనా అడుకోగలరా? లోపలికి వెళ్ళిన తర్వాత ఓట్లు వేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ హెలికాప్టర్కు ఓటేయండి. ఒక కర్నూలు ఎంపీ నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం తప్ప ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ ఓటేయండి. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి. సమాజ్వాదీ పార్టీ ఏంటి, సైకిల్ గుర్తు ఏంటి? ఇప్పుడు సైకిల్ గుర్తు ఇక్కడ సమాజ్వాదీ పార్టీకి ఉంది, సేమ్ సింబల్. మరి అలాంటి హెలికాప్టర్ ఇవ్వడం ఏంటి? బుద్ధి ఉందా? యూ రిటర్నింగ్ ఆఫీసర్, యూ హ్యావ్ ఎ బ్రెయిన్? డూ యూ హ్యావ్ బ్రెయిన్? ఐఎమ్ ఆస్కింగ్, హూ ఆర్ యూ? హౌ డిడ్ యూ బికమ్ ఎన్ IAS ఆఫీసర్? Come on, Kabardar! How dare you are to give my helicopter against the election commission rule? I will see to it you are punished legally.